అటుకుల తాలింపు కోసం ఇలా బండిలో నూనె వేసుకొని వేడి చేయాలి. తర్వాత కొన్ని పల్లీలు వేసి వేయించాలి. దాంట్లోనే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేయించాలి. ఈ విధంగా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి కలపాలి. దీంట్లోనే కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ దంచి వేయాలి. కొద్దిగా పసుపు, లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ కొద్దిగానే వేసుకోవాలి, ఎందుకంటే అటుకుల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇలా వేసుకొని ఎక్కువగా మాడనివ్వకూడదు. ఇలా కాగానే అటుకులు వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. స్నాక్స్గా చాలా బాగుంటాయి. అటుకులు చూసారా, చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని నొక్కేయండి. ఓకే, బాయ్ బాయ్.